చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక వెలుగు కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 18వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పంచాయతీరాజ్ పనులు, గృహ నిర్మాణ పనులు, పండ్ల తోటల పెంపకం పనులపై సామాజిక తనిఖీలు అధికారులు నిర్వహించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఎంపీడీఓ అరుణ, పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజాబాబు రెడ్డి, ఎంపీపీ ఏపీడీ డ్యామా విచ్చేశారు. ఈ నేపథ్యంలో తప్పుడు మస్టర్లకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ ఏపీఓ మండలంలో నిత్యం 2 గ్రామాలను విధిగా తనిఖీ చేస్తారు. ఏపీడీ వారంలో 2 రోజులు పని ప్రదేశాలను పరిశీలించనున్నారు. అక్రమాలు జరిగినట్లు గుర్తించినా ఎప్పటికప్పుడు చర్యలకు నివేదిస్తారు. చెరువులు, సాగునీటి కాలువల అభివృద్ధి, మొక్కల పెంపకం, కందకాల తవ్వకం, భవనాల నిర్మాణం తదితర పనులు జరుగుతున్నాయి. పనిచేసిన కూలీకు సగటున రోజుకు 280 రూపాయల వరకు కూలీ చెల్లిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో అవినీతిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో ప్రత్యేకంగా పర్యవేక్షణ విభాగాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో ఏపీఓ కళ్యాణి, పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ ఏఈలు, పిఆర్ ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, సర్పంచులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. బట్ ఇవి చేసుకునేది కూడా పద్ధతి ప్రకారం బాగా ఎండలకు మరుగుతాయి. బాగా ఎరువు బాగా కుళ్ళిపోయిన ఎరువు మళ్ళీ పాదులు చేసుకోవడం, వర్షం పడినప్పుడు లోపలికి ఇంకిపోయేటట్టు మళ్ళీ పాదులు ఎత్తుకోవాలి. అంటే ఆ రింగ్ను మళ్ళీ కూడా గతంలో మనం చేసినప్పుడు ఎట్టుకుందో అట్లా చేసి పెట్టుకోవాలి. 2 టైమ్స్, ఒకసారి పూడడం, ఒకసారి ఓపెన్ చేయడం చేసుకుంటూ ఉంటే కంటిన్యూగా ఈల్డ్ చాలా పెరుగుతుంది. నెక్స్ట్ 13, 14, 15 నేమ్ బోర్డు కనబడితే ఇబ్బంది పడతారు చెప్తున్నాను. గతం వేరే, ఏ వర్క్ కూడా నేమ్ బోర్డు లేకుండా క్లోజ్ చేసినట్టు బాగుండదు. మా ఎంపీడీఓ ఒక వెండర్స్ను ఒకరినో ఇద్దరినో ఫైనలైజ్ చేయండి. ప్రతి వర్క్కు నేమ్ బోర్డు కట్టాలి. 3600 బోర్డ్స్ పెట్టండి. కావాలంటే ఎవరైనా వెండర్ను పెట్టేసి వాడు బ్రిక్ తీసుకుని అన్ని చోట్ల కడతారు. వీక్లీ పేమెంట్ ఇవ్వండి. సోమవారం నుంచి శనివారం వరకు 10 బోర్డులు కట్టాడా 10 బోర్డుల డబ్బు నెక్స్ట్ మండేకి ఇచ్చేయండి. మీరు వెండర్స్ అట్లా ఐడెంటిఫై చేసి ఎవ్రీ వీక్ థర్స్డే పేమెంట్ ఇస్తున్నాం. 20 బోర్డులు కొడతారా, 50 బోర్డులు కడతారు. బోర్డ్స్ కట్టుకుంటూ పోయేదానికి 2-3 వెండర్స్ని ఐడెంటిఫై చేసి వెండర్ నేమ్ మీద వేయండి. ఎందుకంటే బెనిఫిషరీకి చెప్తే ఇంకా ఇటుగా తెచ్చుకునేది, కట్టుకునేది ఇబ్బంది అని అంటూ ఉంటారు. వెండర్స్ ఐడెంటిఫై చేసుకోండి. ఇట్లాంటి పనులు చేయండి. సీసీ రోడ్లు వేయండి, నేమ్ బోర్డ్స్ కట్టించండి. షెల్టర్స్ కూడా కావాలంటే వెండర్తో ఇవ్వండి. మెటీరియల్ కాంపోనెంట్, ఎనీ మెటీరియల్ కాంపోనెంట్ ఊర్లో ఉండే పర్మనెంట్ పర్సన్ చేస్తానంటే ఇట్లా మెటీరియల్ ఓరియంటెడ్ ఇవ్వండి. నరేగాలో ఇప్పుడు సీసీ రోడ్స్ ఇప్పుడు మా గ్రామంలో ఉండే లీటర్లు తెచ్చి ఇచ్చారు, మ్యాక్సిమం ఇచ్చారు. సీజన్లో వర్షం వస్తే ఏం చేయాలి, వర్షాన్ని ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. కొంతమంది 100 days ఇయ్యారు, తక్కువే కదా. మీది పెద్దది కదా పంచాయతీ, 250 పెన్నుల 3 నెలలు ఉంది. ప్లాన్ లేదు. పక్కన ఎక్కడ చూసావా చేస్తే తర్వాత ఓపెన్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఉప్పరపల్లి పంచాయతీ, పొలపల్లి. మొదటి అంశం ఖర్చు వివరాలు. 2 గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. 3 పనుల వివరాలు, 4 జాబ్ కార్డు వివరాలు, 5 కమ్యూనిటీ వాళ్ళకి పనిచేసిన జాబ్ కార్డు వివరాలు మరియు జాబ్ కార్డు వివరాలు రాయడం జరిగింది. పని వద్ద సౌకర్యాలు కల్పించడం లేదు. అలాగే ఈసీగా చెక్ మీద పనుల వివరాలు, మాస్టర్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. 7 days అప్డేట్ చేస్తున్నారు. వర్క్ పైన ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఆశామాషి ఉద్యోగం చేయడానికి ఈ ఉద్యోగానికి రాకుండా ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు. నువ్వు కూడా సీనియర్, ఏం ప్రయోజనం? ఏప్రిల్ నుంచి ఎందుకు లేదు ప్లానింగ్ నీకు?